అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇదేమిటంటే ఇన్విటేషన్, ఆహ్వానం. దేవుడి యొక్క ఆహ్వానం ఉంది కదా. మీకు తెలుసు ఇర్మియా గ్రంథం 33:3 ఏమంటాడంటే, నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేది, మీరు గ్రహింపులేని గూఢమైన సంగతులు నేను మీకు బయలుపరిచింది. కనుక ప్రార్థన అనేది కేవలం ఏదో డ్యూటీ కాదు, ఇట్స్ నాట్ ఏ డ్యూటీ కాదు, కానీ ఇట్ ఇస్ ఎ రిలేషన్షిప్. దేవునికి మనకున్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి చెబుతుంది. మొట్టమొదటిగా ప్రార్థనగా అది అడగటం, ఆహ్వానం. దేవుడు చెప్తున్నాడు, మీరు అడగండి అయ్యా నేను ఇస్తాను. యేసుప్రభువు అంటాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అదొక ఆహ్వానం. తర్వాత 1 యోహాను 5:14 కూడా అదే మాట ఉన్నాయి, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది ఏ. కాబట్టి అడిగితే దేవుడు ఇస్తాడు. చిన్నపిల్లలైన వారు ఏదైనా సరే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఇవి కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తారు. మమ్మీ నాకు అన్నం పెట్టాలంటే ఏం చేస్తారన్నా? పెడతారు. అలాగే దేవుడు మన తండ్రి కనుక ఆయన దగ్గరికి నేరుగా మనం వెళ్ళవచ్చు. అడుగుడి మీకు ఇవ్వబడింది. రెండవది, ప్రార్థన మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇందులో మన యొక్క అసమర్థతను మనం గుర్తించాలి. ప్రభువా ఇది నాతో కాదు అని చెప్పాలి. యోహాను సువార్త 15:5 ఏముంటుందంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే యేసు ప్రభువు లేకుండా మనం ఏమీ చేయలేము, మనం ఏమీ సాధించలేము. అంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటే అక్కడ 2 విషయాలు చెప్తా ఉంది. ఒకటి, దేవుని యొక్క సమర్థతను గురించి మాట్లాడుతుంది. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు గొప్పవాడు. రెండవది, అదే సమయంలో నేనేమీ చేయలేను, నా అసమర్థతను గురించి కూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన అంటే ఒకటి సంబంధ బాంధవ్యం. అడుగుడి, మరి మొరపెట్టుడి, కాల్ అన్ టు మీ అని అంటాడు కదా దేవుడు. కాబట్టి దేవుడు మనం ఒక తండ్రి వల్లే, ఒక తల్లి వల్లే ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. అదేవిధంగా మన యొక్క అసమర్థతను కూడా, ప్రభువా నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అని యెహోషువతో ప్రార్థన చేస్తాడు. నాకేమీ తోచకున్నది, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ 2 గుర్తించాలి ప్రార్థనలో. ఒకటి, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహత్యాన్ని, ఆయన చేయగలడని నమ్మాలి. రెండవది, నా వల్ల ఏమీ కాదు ప్రభా, నేను సంపూర్ణంగా నీ మీద నేను ఆధారపడుతున్నాను అని కదా. మనం ప్రతిదిన యేసుప్రభువు పరలోక ప్రార్థనలో మీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయండి అంటే ప్రతి చిన్న విషయంలో కూడా మనం ప్రార్థన చేయొచ్చు. అయితే ఇట్లా అడిగితే ఏమనుకుంటాడో దేవుడు, మనుషులు అనుకుంటాడు, ఏదైనా అడిగితే మనుషులు ఇబ్బంది పడతారు, కానీ దేవుడు ఎప్పుడు ఇబ్బంది పడతాడు. ఏ విషయాన్నైనా సరే అడగవచ్చు. మన అక్కర్ల గురించి, మన అవసరాల గురించి, దేని గురించి అయినా మనం అడగవచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే దేవుని యొక్క ఆహ్వానం. అడుగుడి మీకు ఇవ్వబడును, అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే వెదుకుడి మీకు దొరుకును. వెదుకుడి అంటే ఇది రెండవది మొదటి దానికంటే లోతైనది. మొదటి దానికంటే ద ఇంటెన్సిటీ అంటే తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి బంగారు ఉంగరం పోగొట్టుకున్నాడు అనుకోండి, ఒక విలువైన బంగారు రింగుని ఇంట్లో పోగొట్టుకున్నాడు. పోతే పోయింది అనుకుంటాడా? ఏం చేస్తాడు? అది చాలా విలువైంది కాబట్టి మళ్ళీ మరలా వెతుకుతూ ఉంటాడు. తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం కాపరి ఎంతవరకు వెతికాడు? అది దొరికేంతవరకు వెతికాడు. అంటే అడగడం అనేది ఒక స్థాయి, వెతకడం అనేది దానికంటే తీవ్రమైంది. ఇంగ్లీష్లో ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏం చెప్తుందంటే, ఉదాహరణకి గుడ్, బెటర్, బెస్ట్ కదా. గుడ్ అంటే మంచిది, బెటర్ అంటే ఇంకా మంచిది, బెస్ట్ అంటే ఇంకా ఉత్తమమైనది. అట్లాగే అడగడం కంటే వెతకడం అనేది ఇంకా, వెతకడంలో ఉత్సాహం ఉంటుంది, అడగటంలో అడుగుతాం, వెతకడంలో 105వ కీర్తన గ్రంథం 105 4వ వచనం.
105:4. యెహోవాను వెదుకుడి, ఆయన బలము వెదుకుడి, ఆయన నిత్యము వెతుకుడి. కాబట్టి ఉత్సాహంగా ఆయన వెతకాలి. మీరు చూడండి ఆ మాటలు 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. 105:3 వచనం. ఇప్పుడు రెండవది మనం ఏం చేయాలంటే వెతకటం. వెతకడం అనేది ఉత్సాహంతో కూడింది. ఇంకా వెతకాలి. చూడండి ఎలా వెతకాలి మరి. ఆయన 29 ఇర్మియా గ్రంథం 29:13 వచనం. అంటే అడగటం కంటే వెతకటం లోతైనదని మీకు చెప్తా. దానికోసం మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఆయన కనుగొనాలంటే ఏం చేయాలి? వెతకాలి. వెతకడం అంటే ఎలా వెతకాలి? పూర్ణ మనస్సుతో విచారణ చేయాలి. అంటే అడగటం కంటే ఇది ఎక్కువైంది. అర్థమైందండి? కాబట్టి రెండవది దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా అడగండి, అడిగితే మీకు ఇవ్వబడుతుంది. రెండవది ఏంటంటే వెతుకుడి, మీకు దొరుకును. కాబట్టి మనం ఏం వెతుకుతున్నాం? యేసుప్రభు గారి శిష్యులు, యోహాను శిష్యులు ఎవరు? యోహాను. యేసుప్రభుని యోహాను విడిచిపెట్టి యేసుప్రభు అంటే వెళ్తారు. వెళ్ళినప్పుడు యేసు ముందు నడుస్తున్నాడు, వీళ్ళు వెనక నడుస్తున్నారు. ఇట్లా కొద్ది దూరం అయిన తర్వాత యేసుప్రభు వెనక్కి తిరిగి మీరేమి వెతుకుతున్నారు అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? అంటే వెతికేది నిజంగా, అంటే ఎందుకు అడిగాడు ప్రభు అన్నమాట? అంటే నిజంగా సీరియస్గా ఉన్నారా? అంటే మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే నా దగ్గర రావాలనుకుంటున్నారు, సీరియస్గా వచ్చారా? ఏదో మామూలుగా నన్ను చూడటానికి వచ్చారు అంటే, నువ్వు ఎక్కడ కాపురున్నావు అంటే ప్రభు అంటాడు, వచ్చి చూడుడి. వెతకడం అనేది కొంచెం లోతైంది. మనం వెతకాలి. అది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఒకటి అదే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పే కదా, దాన్ని ఏమంటారంటే పాజిటివ్ డిగ్రీ అంటారు కదా. గుడ్ అంటే పాజిటివ్ డిగ్రీ. రెండవది బెటర్ అంటే కంపారిటివ్ డిగ్రీ. మూడవది ఏమంటారంటే బెస్ట్ ఏమంటారు? సూపర్లేటివ్ డిగ్రీ. తెలుసా ఇంగ్లీష్ గ్రామర్ మీకు? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, బెటర్ అండ్ బెస్ట్. అలాగే అడుగుడు అనేది మొదటి స్థాయి. రెండవది వెతకడం అనేది ఇంకొంచెం బెటర్, మంచి స్థాయి, ఎందుకంటే తీవ్రమైన ప్రయత్నం. ఇక మూడవది ఏమిటంటే ఇది తట్టుడు మీకు తీయబడును. తట్టనే ఉండాలి. అంటే ఎంతవరకు తీయాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఎంతవరకు తట్టాలి? ప్రకటన 3:20. తట్టుచున్నాను, తలుపు తీసిన అతని యొద్దకు వచ్చి. కాబట్టి తలుపు తడతాడు యేసుప్రభు. ఎంతవరకు ఆయన తడతాడంటే మనం తీసేంతవరకు తడతాడు. ఇప్పుడు మనం కూడా అలాగే తట్టాలి. దేవుని పరలోక తలుపు ఎప్పుడు మూసివేయబడుతుందా? మనం పాట పడతాం, కృపద్వారము ఏం పటది తెరవబడి ఉన్నది కృపద్వారం. అది ఎప్పుడు మూసివేయబడదు. అయితే నువ్వేం చేయాలంటే ఆ తలుపు తడితే చాలు, యేసుప్రభు తీస్తాడు. ఒకవేళ ఆయన తీయటం ఆలస్యమైనా సరే ఏం చేయాలి? మనం తడుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు కృప కావాలి. ఇప్పుడు మనం రక్షింపబడకపోతే ప్రభువుకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీకు ఈ విషయం తెలుసా? ఒక వ్యక్తి రక్షించబడకపోతే ప్రభువుకు నష్టం లేదు. నష్టం లేదంటే ఆయన ఏం చేయాలో అన్నీ చేశాడు. కానీ ఎవరైతే రక్షింపబడలేదో వారికి నష్టం. అర్థమైందండి? కాబట్టి మానవునికి దేవుని అవసరం ఉంది. ఈ స్టేట్మెంట్ వినండి, మానవునికి దేవుడి అవసరం ఉంది, కానీ దేవుడికి మానవుని అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఈ భూమి పుట్టింది ఎప్పుడంటే 6000 సంవత్సరాల క్రితమే మానవుడు ఉన్నాడు. అంతకన్నా ముందు నిత్యత్వం నుంచి దేవుడు ఉన్నాడు. కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు ఉన్నాడు అంతే. ఈజ్ యూనిక్. గాడ్ ఈజ్ ఎటర్నల్ అంటారు కదా. నిత్యుడైన దేవుడు ఆ నిత్యం ఉంటాడు. మరి మానవులు ముందున్నారా? మానవుల సహవాసం దేవునికి లేదు. అంటే మన అవసరం లేదు, మన సహవాసం కూడా ఆయనకు అక్కర్లేదు.
ఒక మాట చెప్పాలంటే. అయితే ఆయన అవసరం మనకుంది, ఆయన అవసరం మనకు ఉంది. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఆయన ద్వారాన్ని, కృప ద్వారాన్ని, గాడ్ ఆల్వేస్ ఓపెన్స్ హెవెన్లీ డోర్, పరలోక ద్వారాన్ని ఆయన తెరిచి ఉంటాడు కదా. కాబట్టి గొర్రెలు పోవు ద్వారమును నేనే, ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ హోల్డ్ అంటారు. షీప్, గొర్రెలు పోవు ద్వారము నేనే. కాబట్టి ఆయన తలుపు తట్టాలి, తడితే ఆయన తీస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే తట్టడం అనేది తీవ్రమైంది, ఇంకా అంటే తడుతూనే ఉండాలి. దీన్ని మీకు అర్థం చేసుకోవాలంటే లూకాసు వార్త చూడండి. తట్టడం అంటే ఏందో నేను మీకు ఎగ్జాంపుల్తో యేసు ప్రభు చెప్పిన మాటలు చెప్తూ 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం, 9వ అధ్యాయం కాదు, లేదా 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు స్నేహితులు? ముగ్గురు. వచ్చి ముందు ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, తనకున్న నిలవైన మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొడితే ఆయన తలుపు తీస్తాడు. తీసిన తర్వాత మరి పూర్వకాలంలో తూర్పు దేశం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆతిథ్యం చేయాలి. ఆయన రాత్రిపూట వచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ రెండవ వ్యక్తి స్నేహితుడు ఏం చేస్తాడంటే మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే చూడండి 6వ వచనం, నేను చదువుతాను. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా యొక్కకు వచ్చిన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన వేళ అతని లోపల ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో పడుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేదని చెప్పుడా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో. అంటే మాటికి కదా. అడగటం అంటే ఒక్కసారి అడిగి ఊరుకుంటాం కదా, అడుగుడు మీకే. రెండవది వెతకడం అంటే కొద్దిగా వెతుకుతాం, కానీ తట్టుడు అనేది చాలా తీవ్రం. ఎన్నోసార్లు అడగాలి, తట్టి. ఇప్పుడు ఎన్నిసార్లు తలుపు పెట్టినా ఆయన తీస్తలేరు. రాత్రి అయింది, పడుకున్నాం, నిద్ర వస్తుంది, కానీ ఈయన తడుతున్నాడు కాబట్టి సిగ్గుమాలి. ఆ మాట గమనించండి. అట్లా మనం దేవుణ్ణి తట్టాలి, ఆయన తలుపు తట్టాలి. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వల్ల లేచి అతనికి కావలసి ఉన్నవి ఇచ్చను. దేవుడు ఎలా ఇస్తాడు? కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. అప్పుడు ఆలస్యం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఇది దేవుని చిత్తం కాదులే అని వదిలేయకూడదు. ఇప్పుడు ఏదైనా సరే కొన్నిసార్లు అడిగిన తర్వాత ఒక అమ్మాయి నాకు ఈ మధ్యలో పోస్ట్ పెట్టింది. మేము శాంతనగర్లో ఉన్నప్పుడు ఎంతమంది అయితే పెళ్ళిళ్ళు కావాలో, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళందరికీ కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు. అంటే ఒక లిస్ట్ ఉండేది ఆడ. మరి గర్భిణీ స్త్రీలు, తర్వాత రకరకాల వ్యక్తుల వాళ్ళ అవసరాల కోసం లిస్ట్ ఉండేది. అందులో కొంతమంది ఆడపిల్లలు, మగ పిల్లలు పెళ్లి కాని పేర్ల వాళ్ళ పేర్లు చదివేవాళ్ళం. ఇప్పుడు ఆమె అనుకుంటుంది నేను ఇంకా అక్కడనే ఉందనుకుంటున్నాను అనుకుని నాకు నేను పోస్ట్ పెట్టింది, అన్న ఇంకా నా కోసం, నా వివాహం కోసం మీరు ప్రార్థన చేయకండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఏ సహాయం చేయట్లేదు, మీ ప్రార్థనలు మీరు ఆపివేయండి. అప్పుడు నేను అన్నాను, డోంట్ బి డిస్పాయిర్డ్, అమ్మా నువ్వు నిరాశ చెందవద్దు. కొన్నిసార్లు అట్లా ఉంటుంది పరిస్థితి, నిరాశ కలుగుతుంది. ఎన్నిసార్లు అడిగినా అయినా సరే అడగాలి కదా. అడుగుడి మీకు ఇవ్వడను, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయవడం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. అది తట్టడం అంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో. ఇది తట్టడం అంటే ఏమిటి? తట్టడంలో విసుకకూడదు, తట్టడంలో నిత్యము ప్రార్థన చేయాలి. 1 దశ 5:17లో ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇది తట్టడం అనేది ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సీకింగ్ రిప్రజెంట్స్ సీకింగ్. అదేం తెలియపరుస్తుందంటే అది ఇంకా తీవ్రత తెలియపరుస్తుంది. ప్రార్థన యొక్క వెతుకుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. ఎంతవరకు అడగాలి? ఎంతవరకైనా అడగాలి, తీర్చేంతవరకు అడగాలి. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు మారం చేస్తారు. తల్లిదండ్రులకు ఇవ్వడం ఇష్టం ఉండదు కొన్నిసార్లు, కానీ వాళ్ళు మళ్ళీ అడిగితే ఏం చేస్తారంటే అబ్బా వీడు నన్ను విడిచిపెట్టేటట్టు లేదు, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇవ్వాల్సింది. అలాగే పరలోకపు తండ్రి
మూడవది ఏంటంటే, మూడవ విషయం ఏంటి? తట్టుడి మీకు తీయబడును. అది మూడవ విషయం. అంటే విసుగకుండా ప్రార్థన చేయాలి, మాటి మాటికి ప్రార్థన చేయాలి, ఎప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇక ఉదాహరణకి మీకు తట్టు అంటే ఏందో మీకు చెప్తా. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘం అత్యాసక్తితో సంఘం హోపును కోల్పోలే. అప్పటికి యాకోబు ఒక అపోస్తుల్లో చంపబడ్డాడు హేరోదు ఖడ్గం చేత. ఇప్పుడు రెండవది పేతురు కూడా చంపబడితే ఇంకా వాళ్ళకి దిక్కేది అని సంఘం నాన్ స్టాప్గా చైన్ పురేయాలి. వాళ్ళకి తెలుసు హేరోదు అనేవాడు చాలా క్రూరుడు, అతని చెరసాల నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అయినా సరే దేవుడు హేరోదు కంటే గొప్పవాడు చెప్పి ప్రార్థన చేయటం నాన్ స్టాప్గా. అక్కడ రాయబడిన మాటలు సంఘము అత్యాసక్తితో 12:5 చదువుతారా? మరి అపోస్తలులు 12:5 చెరసాలలో ఉండినప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తి, అతి ప్లస్ ఆసక్తి, అత్యాసక్తి అంటే తీవ్రమైన ప్రార్థన, కోల్పోకూడదు. అప్పుడు దేవుడు ఇంకేం చేశాడంటే, నా బిడ్డలు ఇంతగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆయన దూతను పంపాడు. ఒకవేళ వాళ్ళు అడిగితే పంపకపోయేవాడు, అడిగారు, అయిపోయింది. రెండవది వాళ్ళు ఏం చేశారు? వెతుకుతున్నారు. అప్పటికి దేవదూత రాలేదు, పేతురు విడలేదు. మూడవది ఏమైంది? ఇక తట్టడం మొదలుపెట్టారు. తట్టడం మొదలుపెట్టి అడిగి అత్యాసక్తిగా కదా, యాకోబు పత్రికలో ఉంటుంది, ఆ నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది, బహుబలం గలదై ఉండదు. ఇది సీకింగ్ అంటే వెతకటం, తట్టడం అంటే అది మూడవ స్టేజ్. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, మొదటి స్థాయిలోనే ఆగిపోతాం, అడగటం వరకు అడిగి వదిలేస్తాం. కొన్నిసార్లు భారం ఎక్కువైతే ఏం చేస్తాం? వెతకటం వరకు వచ్చి ఆగిపోతాం. కానీ మూడవ స్థాయి ఏమిటట? వెతకాలి. అడుగుడి, రెండవది వెతుకుడి, మూడవది తట్టుడి. అది. ఇక నాలుగో విషయం ఏంటంటే 8వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇవి యేసు ప్రభు చెప్పిన మాటలు. ఇవి యేసు ప్రభు చెప్పిన మాటలు. ఈ ప్రిన్సిపల్ని అన్నిట్లో వాడచ్చు. మనం ఇప్పుడు సేల్స్ క్లోజింగ్లో కూడా ఇది వాడచ్చు కదా. మేము పూర్వం రోజుల్లో సేల్స్ చేస్తే మాకేం చెప్పేవాళ్ళంటే, 10 మందిని అడిగితే 10:1 రేషియో అని చెప్పేవాళ్ళు. 10 మందిని మీరు అడిగితే ఒకరు కడతాడు, 10 మంది ఇన్సూరెన్స్ అడిగితే ఒకరు కడతాడు, 10 మంది ప్లాట్లు అడిగితే ఒక ప్లాటు. అట్లా బోధించావు. అడుగుతూనే ఉండాలి, సిగ్గుపడకుండా అడగాలి. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏమిటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన ఏమన్నాడు? ఆయన మాటలు మీరు చూడండి, ఇది వాగ్దానంతో కూడిన మాట. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి. అంటే వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు. ఈ మాట చదవమ్మా. సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19. ఆ మాట మొన్ననే చెప్పిన మీకు మళ్ళా చెప్తాను. అబద్ధ మాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఎంత మంచి మాటలు. ఆయన అబద్ధ మాటకు నరుడు కాడు. ఆయన మాట ఇచ్చారంటే ఆయన యేసుప్రభు వారు మళ్ళాంటి వాడు. యేసుప్రభు ఏమన్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుప్రభు ఇస్తాను అంటే ఇస్తాడు, ఇవ్వను అంటే ఇవ్వడు, అంతే. మనం ఏం చేస్తాం? ఇస్తానని చెప్పి ఇవ్వం. మనం ఏం చెప్తాం? కొన్నిసార్లు చాలాసార్లు ఈ మేనేజ్మెంట్ మనకు ఉండదు. ఎవరి దగ్గరికైనా వస్తానని చెప్తాం, వెళ్ళాం. ఒకసారి ఏమైందంటే నల్గొండ జిల్లాలో ఒక ఆయనకు నేను 31st రోజు ఆయన దగ్గర వస్తా అని చెప్పాను. పలానా రోజున నాకు ఒక ఫంక్షన్ ఉంది, నువ్వు వస్తావా? అసలు నేను రానని చెప్పినా పోయేది. ఏం చెప్పాలి? వస్తాను చెప్పాలి, రాకుంటే రాదని చెప్పాలి. నేనేం చెప్పాను? నీకు వస్తాను చెప్పాను, పోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన కనబడ్డాడు, రవికుమార్ సార్ అని. ఆయన కనబడ్డాను, వస్తానని రాలేదు. అది పెద్ద తప్పైపోయింది. మనం చాలాసార్లు దాన్ని తేలిగ్గా తీసుకుంటాం, గ్రాంటెడ్గా తీసుకుంటాం. నువ్వు వస్తానని చెప్తే వెళ్ళాలి. కొన్నిసార్లు అట్లా ప్రయత్నం చేస్తాను నేను కూడా, కానీ అట్లా కాదు. ఏ టైంకి వస్తారని చెప్తామో ఆ టైంకు రావాలి. సరే, అది వేరే విషయం, టాపిక్ డైవర్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే వాగ్దానం. దేవుడు
ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన అబద్ధ మాటకు నరుడు కాడు. ఇంకా ఆ కింది మాటలు బాగున్నాయి. అక్కడే ఆయన మాట ఇచ్చి చదవండి. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా చాలు. కాబట్టి ఆయన మాట ఇచ్చి, ఆయన ఏం మాట ఇస్తున్నాడు? అడుగువానికి దొరుకును, అడుగువానికి ఇయ్యబడును, తట్టువానికి దొరుకును, ఇంకేంటిది? వెదుకువానికి తట్టువానికి తీయబడును. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇది వాగ్దానం. మొట్టమొదటిదేమో ఇన్విటేషన్, ఇప్పుడేమో గాడ్స్ ప్రామిస్. కాబట్టి ఇది వాగ్దానం ఎత్తిపట్టాలి. ఇట్లా చెప్పాలి, ప్రభా ఏదైనా ప్రార్థన చేస్తే నువ్వు అడుగుడు ఇవ్వబడన్నావు కదా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు మాట ఇచ్చి నెరవేరుస్తావని బైబిల్లో ఉంది కదా, ఇక నేను అడుగుతున్నాను, ఈ ప్రభు అడుగు మాకు ఇవ్వండి అని మనం అడగవచ్చు, ధైర్యంగా అడగవచ్చు. ఆయన వాగ్దానములు ఎత్తిపట్టి అడగాలి. అది దేవుని యొక్క వాగ్దానం. నాలుగవది ఏమిటంటే గివర్. ఐదవది ఏమిటి? ఇప్పుడు 3 చెప్పుకున్నాం. 1 అడగటం, 2 వెతకటం, 3 తట్టడం. 4వ అంశం ఏంటంటే దేవుని వాగ్దానం. 5వది ఏమిటంటే ద గివర్, ద నేచర్ ఆఫ్ గివర్. అంటే ఇచ్చేవాని స్వభావం ఎలాంటిది? ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఆయన ఎలాంటి వాడు? అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎలా పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇచ్చును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలు ఇవి. ఆయన ఏమంటాడు? మీరు చెడ్డవాళ్ళు అంటే మనుషులు ఎవరు? మనుషులు చెడ్డవాళ్ళు, మనం చెడ్డవాళ్ళు, మనం పాపులం. చెడ్డవాళ్ళమైన మనమే, పాపులమైన మనమే మన పిల్లలకు మంచి ఈవులను అంటే ఇంకా మంచివాడైన దేవుడు ఇంకెంత మంచి ఇస్తాడు? కాబట్టి అంటే అడిగేటప్పుడు మనకు అనుమానం రావచ్చు, నేను ఇది అడుగుతున్నాను, ఆయన ఇస్తాడో లేదు. చెడ్డవాళ్ళే మంచి ఈవులను ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకా మంచివాడు ఇంకెంత ఈవులు ఇస్తాడు? లూకా 11లో ఆ మాట గుర్తొస్తుంది. ఇందాక మనం చదువు లూకా 13, 12, 13. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. అంటే దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు దయగలవాడు, దేవుడు కనికరం గలవాడు. కొన్నిసార్లు మన కనికరం ఉండదు, కొన్నిసార్లు దయ ఉండదు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం కాదంటాం, కొన్నిసార్లు మన పిల్లలు అడిగినా కానీ మనం కాదంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మంచివాడు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు ఏం చేస్తాడు? మా నాయన 5th క్లాస్ చదివాడు. మా నాయన పేరు పెద్దలు. ఆయన ఏం చదివాడు? 5వ తరగతి చదివాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు? నేను చదివింది తక్కువ, కానీ నా పిల్లలు మాత్రం బాగా చదవాలి. మా ఇంట్లో అందరూ బాగా చదివాలి కష్టపడి. ఈ మధ్యలో మా 2వ తమ్ముడు PhD కంప్లీట్ చేశాడు కంప్యూటర్ సైన్స్లో. మా చెల్లి BSc BE చదివింది, ఇంకొకడు BE BEd చదివాడు. తర్వాత అందరూ చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. తర్వాత నేను కూడా చదువుకున్నాను. అంటే తల్లిదండ్రులకు అట్లా ఉంటుంది ఆశ. నేను తక్కువ చదివాను, నా పిల్లలు బాగుండాలి. మనం చెడ్డవాళ్ళమే మన పిల్లల గురించి ఇంత ఆలోచన ఉంటే పరలోకమైన తండ్రికి ఇంకెంత ఆలోచన ఉంటుంది? ఇంకెంత మంచిది ఇస్తాడు ఆయన? ఇస్తాడు ఇవ్వడం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక ఆయన ఇస్తాడు. దేవుని స్వభావాన్ని గుర్తెరగాలి. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరాలను మనం గుర్తెరిగితే మనం నమ్ముతాం, మన విశ్వాసం పెడతాం కదా. అమ్మా మాట చదువు 11 హెబ్రీ 11:6. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదుకువానికి ఫలము దయచేయనని నమ్మవలెను కదా. తన వెదుకువానికి ఆయన ఏం చేస్తాడు? ఫలము దయచేస్తాడు, అంతే. అది దేవుని స్వభావం, అది దేవుని లక్షణం. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవాలి. ఆయన స్వభావం ఏమిటో నేర్చుకోవాలి. అది 5వ అంశం. 6వది ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు మన అవసరమే కాదు, మన స్వభావాలు కూడా మారుతాయి.
ఇప్పుడు మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే మనలో ఉన్న ఆత్మీయంగా మనం ఎదుగుతాం, ఆత్మీయంగా మనం బలపడతాం. ఒకటి, ప్రార్థన చేయటం వల్ల మన అవసరాలు తీర్చబడతాయి. అది మాత్రమే కాదు, మన స్వభావం కూడా మారుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మన పరిస్థితి కూడా మారుతుంది. మన అవసరాలు తీర్చబడటమే కాదు, దేవుని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు పౌలు. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి. చూసారా, ప్రార్థన చేయటం వల్ల మన అవసరాలు మాత్రమే తీర్చబడతాయా? ఖచ్చితంగా అవసరాలు తీర్చబడతాయి. కానీ దానితో పాటు మన స్వభావం మారుతుంది. కొన్నేమో కనబడేవి, మీకు తెలుసా, ఇంగ్లీష్లో టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటారు. కొన్నేమో కనబడే వస్తువులు, కొన్ని కనబడదు. కొన్ని మేము ముట్టుకుంటాం, మీకు తెలిసి కదా, ఉంటాయి టాంజిబుల్, ఇంటాంజిబుల్. కొన్ని కనబడవు కదా. దేవునికి ఏదైనా ప్రార్థిస్తే భౌతికమైన విషయాలు అవి మనకు కనబడతాయి. కానీ కొన్ని భౌతికమైన కనబడని విషయాలు ఉంటాయి. దేవుని సమాధానం కనబడుతుందా? విశ్వాసంలో ఎదగటం కనబడుతుందా? కాబట్టి మన స్వభావం, అబద్ధాలు ఆడుతాం. ఒక్కోసారి ప్రార్థన చేసే వ్యక్తి అబద్ధాలు పోతాయి, పాప జీవితం పోద్ది, పరిశుద్ధుడుగా మారుతాడు. కాబట్టి ఒక విశ్వాసి ఎందుకు పాపాల్లో కొనసాగుతున్నాడు? కొన్నిసార్లు మాటికి ఆ తప్పిదాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే అతను ప్రార్థన చేయటం లేదు. ప్రార్థనలో తరచుగా కొనసాగే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లుతాడు. అర్థమైందండి? మన అవసరాల కోసం మాత్రమే మీరు ప్రార్థన చేయకండి. దేనికోసం ప్రార్థన చేయాలి? ప్రభువా, నా స్వభావం పాప స్వభావం, నాది చెడ్డ స్వభావం. నేను అప్పుడే మర్చిపోతాను, అబద్ధం ఆడకూడదంటాను, అబద్ధం ఆడతాను కదా. ఎవరైనా కోపడకూడదంటాను, కోపడతాను, వెంటనే మర్చిపోతాను. ప్రభువా, నా స్వభావాన్ని మార్చు అని ప్రార్థన చేయాలి. మారుస్తాడు దేవుడు. అట్లా అక్కర్లేదు. మీరు ప్రార్థన చేస్తా ఉంటే ఆటోమేటిక్గా భక్సింగ్ గారికి ముందు సిగరెట్ తాగే అలవాట్లు ఉన్నట్టు, మీకు తెలుసా? ఆయన ఏమి సిగరెట్ ప్రభా ఈ అలవాటు మానమని ఆయన ఏమి ప్రార్థన చేయాలి, అట్లా ఏం ప్రార్థన చేయాలి. ఆయన ఏం చేశాడు? బైబిల్ చదవటం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలవాట్లు అవే మానిపోయినాయి, ఆటంకులు అవే పోయినాయి, అలవాట్లు అవే పోయినాయి, చెడ్డ అలవాట్లన్నీ కూడా పోయినాయి. ఏం చేశాడు? ప్రభా అది చేయి, ఇది చేయాలి, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం వల్ల మన స్వభావం దేవునికి దగ్గర అవుతాం. దేవుని గుణలక్షణాలు మనం సంతరించుకుంటాం. ఆయన వలే మనం మారుతాం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధుడం. ఆయన తగ్గించుకుంటాడు, మనం తగ్గించుకుంటాం. కాబట్టి ఆయన గుణ లక్షణాలు మనం కూడా మెల్లమెల్లగా ఆయన వలే మనం మారిపోతాం ప్రార్థన వలన. చివరి పాయింట్ ఏంటంటే, ప్రార్థన వలన రిజల్ట్ ఏమిటంటే 12వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన వల్ల కలిగే ఫలితాలు, ద రిజల్ట్స్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ప్రేయర్. మొదటి కావలి, రెండవ కావలి వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, ప్రార్థనలో ద్వారాలు తెరవబడతాయి. ఏమవుతాయి? అవకాశం అనే ద్వారం తెరవబడుతుంది. అవకాశం అనే ద్వారం ఏమవుతుంది ప్రార్థనలో? కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోతే ద్వారాలు మూసుకోబడతాయి. ప్రార్థన చేస్తే సువార్త ద్వారాలు తెరవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ అవకాశం అనే ద్వారం, అవకాశం అనేది మనం ప్రార్థన చేస్తే. ఇప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు, ఆటంతులవే కిటికీలు, అవి ఎవరు ఎంతమంది 100 మంది వచ్చినా కానీ ఆ చెరసాల ఏమన్నా దాని అక్కడ చెరసాల ఏమన్నారు చదవండి. చెరసాల వదిలేసారా? ఫస్ట్ గేట్ అంటే ఒక చెరసాల, హేరో చెరసాల ఎలా ఉంటుందంటే, ముందు ఒక గేట్ ఉంటుంది, ఇనుప గేట్లు అదన్నా తెచ్చుకుంటాడు అని చెప్పి రెండవది మూడవది అట్లా ఉంటాయి. ఒకటి తప్పించుకున్నా రెండో తప్పించుకోలేడు, అంత బలమైనవి అవి. కానీ ఇంకా వీళ్ళు ప్రార్థన చేశారు, అన్నీ వెళ్ళిపోయినాయి. వాటంతలు అవే తెలుసు, ఎవ్వరు తెలుసుకోవట్లేదు. దూత కూడా తెలవట్లేదు. దూత పేతురు కలిసి నడుచుకుంటూ వస్తున్నారు, అవన్నీ తెలుసుకుంటున్నాయి, ఆ గేట్లు అయిపోతున్నాయి. అర్థమైందా? ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమైంది? ప్రార్థన
చేయటం వల్ల. ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ద్వారాన్ని తెరుస్తాడు. రెండవది ఇంకా మీకు తెలిసిందే, ఇందాక మనం చదివాము ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20 ఇందాక మనం చదివాము. నేను తలపోత నిల్చుండి తట్టుచున్నాను. కాబట్టి ఇక్కడ ఇదే ద్వారం అంటే సహవాసమని తలుపు తీయబడుతుంది. ప్రార్థన చేస్తే యేసు ప్రభుతో సహవాసం, యేసు ప్రభు నీతో సహవాసం చేస్తాడు. భోజనం అంటే ఏమిటి అంటారు కదా, భోజన సహవాసం ఎవరు అంటారు, భోజన సహవాసం అని అంటారు. అంటే భోజనం ఏం చెప్తుందంటే సహవాసం, ద ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో మనం సహవాసం, అంటే సహవాసం అనే ద్వారాలు తెరవబడతాయి. ఇక మూడవది 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాలు. 1 కొరింథీ 2:9-10 వచనాలు. ఇందును గూర్చి ఏవి సిద్ధపరచును, కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, గోచరం కాలేదు, మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తాడు. చూసారా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనకు సంగతులు తెలియపరచబడతాయి. ప్రార్థన ద్వారా మన దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు, ఏది మనం పొందుకోబోతున్నాము, ఏం జరుగుతుందో అన్నీ మనకు తెలియపరచాయి, ఆత్మ వలన తెలియపరచబడతాయి. కాబట్టి ఇప్పుడు 7 విషయాలు మళ్ళీ చెప్తాను. ఒకటి, ఇన్విటేషన్, ఆహ్వానం, అడుగుడి మీకు ఇవ్వబడింది. రెండవది, వెతుకుడి మీకు దొరుకును. ఎట్లా వెతకాలి? పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేసిన ఎడల. ఎక్కడున్న మాట, ఇర్మియా గ్రంథం 29:13 చదివాను. మూడవది, తట్టడం అంటే మాటి మాటికి సిగుమాలి అడగటం అని లూకాసు 9వ అధ్యాయం. విసుకక నిత్యము ప్రార్థన చేయటం, ఇది తట్టడం. నాలుగవది, ఈ అంశం, ఈ వాక్య భాగం మనకి ఏం చెప్తుంటే దేవుని వాగ్దానాలు. అడుగువానికి అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి. ఇది వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా, ఆయన అర్థం మాటకు నరుడు కాడు, కనుక ఆయన చేస్తాడు. అది మనం నమ్మాలి. ఐదవది ఏమిటంటే, ఇచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆయన. ఇప్పుడు చెడ్డవాళ్ళు మనమే మంచి ఈవులు ఇచ్చినప్పుడు ఇంకా దేవుడు ఇంకా మంచివాడు కదా, ఆయన ఇంకెంత మంచి ఈవులు ఇస్తాడు. ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోండి. ఉదాహరణకి, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి ఎందుకు వచ్చాడు? మీరు చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే తండ్రి మనస్సు కుమారునికి తెలుసు. నా తండ్రి ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, అలాంటి వ్యక్తి హృదయాన్ని నేను గాయపరిచాను. నేను పోతే, నేను ఇంటికి తిరిగి వెళ్తే నా తండ్రి నన్ను త్రోసివేయడు, నన్ను చేర్చుకుంటాడని అనుకున్నట్టుగానే వెళ్ళాడు. తండ్రి పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పట్టి ముద్దు పెట్టుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. పరలోకం తండ్రి ఆయన మనసు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆయన దయ, ఆయన కనికరం, ఆ ఇచ్చేవాడి స్వభావం మనం తెలుసుకుంటే మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆయన కఠినమైన వాడు కాదు, ఆయన దయగలిగిన వాడు. ఆరవది ఏంటంటే, ప్రార్థనలో మన విశ్వాసం వృద్ధి పొందుతుంది, ఆత్మీయంగా వర్ధిల్లుతాం, మన స్వభావాలు మారుతాయి, మన అవసరాలు తీర్చబడేవి కాదు కదా, యేసుక్రీస్తు వంటి స్వభావం వస్తుంది. ఏడవది ఏమిటంటే రిజల్ట్స్. ఏమిటి రిజల్ట్ అంటే, అవకాశం అనే ద్వారాలు తెరవబడతాయి, సహవాసం అనే ద్వారాలు తెరవబడతాయి, దేవుని వాక్య సత్యాలు ఆత్మ ద్వారా మనకు తెలియపరచబడతాయి. ఇది 7వ వచనం అందరం కలిసి ఒక స్టోరీ చెప్తాను. చాలా క్లోజింగ్, ముగింపు కథ, చాలా మంచి కథ. ఎప్పుడన్నా నేను ప్రతి వాక్యం ముందు, ప్రతి ప్రసంగానికి నా దగ్గర ఒక ప్రారంభ కథ ఉంటుంది, ఒక ముగింపు కథ ఉంటుంది, కానీ మర్చిపోతాను నేను. ఎప్పుడన్నా మీరు క్లోజ్ చేసేటప్పుడు చెప్పండి, నా ముగింపు కథ చెప్పండి అని చెప్పండి, అట్లా వచ్చేయండి, చెప్తాను. ఒకసారి ఒక చలికాలం దేశంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఒకతే ఉంది, భర్త లేడు, ఏమీ ఆస్తిపాస్తులు లేవు, చిన్న ఇల్లు ఉంది, ఒంటరిగా ఉంటుంది. కానీ దేవుని యందు అచంచలమైన విశ్వాసం. ఆమె ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రభువా నా దగ్గర ఏమీ లేవు నాయన, కానీ నీవు నన్ను విడిచిపెట్టావు, నీవే నాకు ఆశ్రయము. నీ వాక్యం చెప్తుంది,
ఆయనని ఎన్నడూ విడవడు ఎడబాయడు. కొంచెం ఫ్యానే రాదు, పోయిందా? అయిపోతుంది, ఓకే. అని ఆమె రోజు ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఒకసారి శీతాకాలం వచ్చింది. చలికాలంలో ఆమె తినడానికి ఉన్న వస్తువులన్నీ అయిపోయినాయి. తర్వాత ఇది నేను క్రిస్టియన్ ఫెలోషిప్ గ్రూప్లో పెడతాను స్టోరీ. అయితే ఆమెకు తినడానికి లేదు, రైస్ అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి, వస్తువులు అయిపోయినాయి. ఆమె ఇక బాధపడుతూ దుఃఖంతో ఏడుస్తూ, మరి ఏం చేయాలి ఇప్పుడు, నా పరిస్థితి ఇలా ఉంది. అప్పుడు ఆమె అనుకుంది, ఈ వాగ్దానం గుర్తుకొచ్చిన. ఏ వాగ్దానం ఇది? మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక దేవునికి 3 ఉత్తరాలు రాసింది. ఒక ఉత్తరంలో పూర్వపు రోజుల్లో మనకి ఏముంటుండే, 15 పైసలకి, మీకు గుర్తుందా? పోస్టల్ కార్డు, అట్లాంటి కార్డు తీసుకొచ్చి రాస్తుంది. ప్రభువా, నీవు అడగమన్నావు కదా, నేను అడుగుతున్నాను ఆయన, నాకు ఇంట్లో ఏమీ లేవు, నా అవసరాలు తీర్చే దేవుడు, నీవు తప్ప నాకు ఆధారం ఏముంది, ఈ కష్టకాలంలో ఉన్నాను, నాకు అవసరాలు తీర్చు అని ఉత్తరం రాసింది ఒక కార్డు. రెండవ కార్డు మీద ఏమి రాసింది? వెదుకుడి ప్రభువా, నీ దయను నేను వెతుకుతున్నాను, ప్రభువా నీవు నా మీద దయ చూపించు నాయన అని. మూడవది ఏం చేసిందంటే, మూడవ ఉత్తరం మీద తట్టుడి తీయబడిన అన్నావు కదా ప్రభా, తీవ్రమైన ఎంతో ఆసక్తితో పట్టుదలతో, ప్రభా ఇక నీవు తప్ప నాకు గత్యంతరం లేదు నాయన, నా మీద దయ చూపించు, నన్ను కనికరించని చెప్పి 3 ఉత్తరాలు రాసింది. రాసి అడ్రస్ ఏం పెట్టి తెలుసా? జీసస్ క్రైస్ట్ డాష్ హెవెన్. ఆమె రాసిన ఉత్తరం అడ్రస్ ఏంటిది? యేసు ప్రభు పరలోకం. అంటే ఆ ఉత్తరం పోస్ట్ ఎక్కడికి పోవాలి? అది పరలోకానికి పోవాలి. పోస్ట్ మరి యేసు ప్రభుకు అందాలనేది ఆమె ఉద్దేశం. పాపం అమాయకంగా రాసిందో ఎలా రాసిందో తెలియదు, కానీ ఆమె రాసి ఏం చేసిందంటే, అక్కడ పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా, పోస్టల్ బాక్స్, దాంట్లో వేసింది. వేస్తే దాంట్లో వేసేసింది, ఇంటికి వచ్చి ఉంది. పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు, తాళం తీసి ఉత్తరాలు తీస్తే అక్కడ అడ్రస్ చూస్తే ఏముంది? పరలోకం, యేసు ప్రభు పరలోకం. ఏంటి ఏమైనా కూర్చోబెట్టిందా, ఏంటి ఇలా రాసింది అని చెప్పి ఆ ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరంలో మొదటి ఉత్తరంలో అడుగుడి మీకు ప్రభువా, నువ్వు అడుగుడు ఇవ్వని అన్నావు కదా, నేను అడుగుతున్నాను ఆయన, నాకు ఇవ్వు. నాకు ఈరోజు ఏమీ లేదు, నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేదు, నేను ఎవరిని అడగను, ఏదో ఎవరన్నా అడిగితే నేను సిగ్గుపడతాను, నేను మాత్రం నేను అడుగుతాను, ఎందుకంటే నా తండ్రివి నీవు, నేను నీ బిడ్డను, నీ దగ్గర ధైర్యంగా అడుగుతాను అని ఉందట. అది చదివాడు. రెండవ ఉత్తరం చదివాడు. అయ్యా నీ దయను కోరుతున్నాను, వెతుకుతున్నాను, నాకు దయ చూపించు. మూడవ ఉత్తరం చదివాడు. ఆ ఉత్తరాలు చదివి అతను కదిలించబడ్డాడు. కన్నీళ్ళు వచ్చాయి అతనికి. అయ్యో, ఇంత కష్టంలో ఉందా, ఇంత ఆపదలు ఉందా ఈ స్త్రీ అని చెప్పి అతను ఏం చేశాడంటే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో చెప్పాడు, చూడు మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం, మన చేతులు సహాయం చేసే మన చేతులు ఎలాంటివి, సహాయం చేసే చేతులు అని చెప్పుకుంటాం కదా, మరి ఈ స్త్రీ కష్టకాలంలో ఉంది, మనం ఏదైనా ఆయనకు సహాయం చేద్దామని చెప్పి వాళ్ళందరూ కొంతమంది పనులు, కొంతమంది రైస్, కొన్ని వస్తువులు, కొన్ని దుప్పట్లు, కొంత డబ్బు అవన్నీ కలెక్ట్ చేసి ఆ రోజు సాయంత్రానికి ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఒక వ్యాన్ వచ్చింది. ఇంటి దగ్గర ఆమెకి తలుపు తీసారు, తలుపు తట్టింది, ఆమె దగ్గరకు వచ్చారు, అవి ఇచ్చేసారు. ఇచ్చేసి ఒక చిన్న నోట్ అక్కడ పెట్టారు. అక్కడ ఏం పెట్టారంటే, నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు అడిగావు, దేవుడు నీకు ఇచ్చాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, యువర్ ప్రేయర్స్ హౌ హర్డ్ అండ్ గాడ్ ప్రొవైడెడ్. నీ ప్రార్థనలు ఆయన విన్నాడు, నీకు సహాయము వచ్చిందని చెప్పి ఒక ఉత్తరం, ఒక లెటర్ ఆమె ఇచ్చింది. ఈమె అవన్నీ చూసుకుంది, సంతోషించింది. ఇప్పుడు ఆమెకు ఎట్లా వచ్చినాయి ఆమెకు తెలియదు, తెలుసా? ఆమెకు తెలియదు. కానీ ఆమె ప్రార్థన చేసి మోకరించి, ప్రభువా అడగమన్నావు, అడిగాను, నువ్వు ఇచ్చావు, వెతుకమన్నావు ప్రభువా, వెతికాను, నీవు వెతుకుడి నీకు నాకు దొరికాయి, నువ్వు నాకు దొరికావు, నాకు ఆవశ్యం నాకు దొరికినట్టు చేశావు. మూడో తట్టుడి మీకు తీయడున్నావు ప్రభావ, తట్టాను, తీసావు, నీ తలుపు తీసావు. నాలుగోది ఉత్తరం రాశాను, ఉత్తరానికి జవాబు కూడా నీవు ఇచ్చావని చెప్పింది. చెప్పి దేవునికి వందనాలు చెల్లించింది. కాబట్టి అంటే ఒకసారి దేవుడు అట్లా మన్నాను కురిపించాడు, దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా ఆమె ప్రార్థన చేసింది, ఆమె ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? పోస్ట్ మ్యాన్ కదిలించాడు, పోస్ట్ మ్యాన్ ప్రేరేపించాడు. కొంతమంది అందులో ఉన్న సిబ్బందిని దేవుడు ప్రేరేపించాడు, వాళ్ళందరూ వచ్చి ఆమెకి ఇచ్చారు. కాబట్టి మత్తయి సువార్త 7:7
అది నమ్మదగిన వాగ్దానం. అర్థమైందండి? కాబట్టి అదొక్కటి చదువుకుందాం. మత్తయి 7:7 అందరం కలిసి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. దేవుడి వాక్యం దీవించును గాక.